ఇప్పుడు చూసుకుంటే ఒక పక్క వచ్చేసి గతంలో మన రాజ్ తరుణ్ ఇష్యూ కానివ్వండి, లేదంటే ఆ తర్వాత ఏంటంటే హేమ గారు ఇట్లా రేవ్ పార్టీ అని చెప్పేసి జైలుకి వెళ్ళడం జరిగింది. అండ్ అలాగే నేను ఆ పార్టీలో లేనని చెప్పారు. ఇట్లాంటి సినీ ఇండస్ట్రీని ఎందుకు జరుగుతున్నాయి అంటారు? ఎందుకు సినీ ఇండస్ట్రీలో తెలుగు వాళ్ళు ఎవరన్నా చెప్తున్నారమ్మా? లేదు. నార్త్ ఇండియన్స్ తెలుగు ఇండస్ట్రీని బదనాం చేయడానికి చేస్తున్నారని అంటాను నేను. పూర్ణం కౌరవ్ అని ఈ అమ్మాయిని ఎవరైనా నార్త్ ఇండియన్స్, ఈ అమ్మాయి అయినా నార్త్ ఇండియన్, ఈ అమ్మాయి సౌత్ ఇండియన్ కాదు, నార్త్ ఇండియన్. వీళ్ళు బయట రాష్ట్రం నుంచి ఇక్కడికి వచ్చి ఇప్పుడు 2018లో ఈ కమిటీ పెట్టారు 20 మందితోటి కమిటీ. ఫిలిం చేపల్లో బాక్స్ కూడా ఉంది. ఇప్పటికీ ఈ 6 ఏళ్లలో 7 కంప్లైంట్లు వచ్చినాయి. 7 కూడా మళ్ళీ 1, 2 నిజం, మిగతా అన్ని ఈ బ్లేమ్ గేమ్. ఆ 1, 2 వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చారు, సస్పెండ్ చేసి జరిగింది. మరి విపరీతంగా కనుక జరిగేటైతే రావాలి కదా. ఇదే సాఫ్ట్వేర్ కంపెనీల్లో 2018 నుంచి ఇప్పుడు లెక్క చూస్తే 700 కంప్లైంట్లు వచ్చినాయి. సో ఇక్కడ సినిమా ఫీల్డ్లో చాలా తక్కువ. మన తెలుగు వాళ్ళు చాలా తక్కువ. తెలుగు వాళ్ళ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. కుటుంబం 10 మంది తెలుస్తుంది, గౌరవం అనేది ఉంటుంది. ఇక్కడ ఇదే పని కాదు, సినిమా వాళ్ళకి ఇదే పని కాదు. షూటింగ్ అప్పుడు షూటింగ్ అనేది ఒక యజ్ఞంలాగా చేస్తారు. షూటింగ్ ఇదే పని. ఎవరో కింద వాళ్ళు కో డైరెక్టర్లు, కోఆర్డినేటర్లు, ప్రొడక్షన్ వీళ్ళ లెవెల్లో, ఆ చిన్న ఆర్టిస్టుల లెవెల్లో ఏదో ఉంటాయి తప్పితే అమ్మా. ఈ పెద్ద ఆర్టిస్టులకి అంతా వీళ్ళు ఓడిపోయి సాకులు. నీకు స్టార్డమ్ రాకపోతే దానికోసం ఇది కారణం. వాళ్ళు స్టార్గా ఎదిగిన వాళ్ళందరూ బెడ్రూమ్లోకి వెళ్ళి పక్కలో పడుకుని వచ్చారు. ఇది పిచ్చి మాటలు. నీకు రాలేదు, నువ్వు అద్దంలో చూసుకుని నువ్వు గొప్ప అందగత్తెని అనుకోవచ్చు. ఒక అమ్మాయి అద్దంలో చూసుకుని నేను కుల్ప్రీత్ సింగ్ కన్నా గొప్పగా ఉంటాను, జయప్రద కన్నా అందంగా ఉంటాను అనుకోవచ్చు. తనకి ఎవరైనా హక్కు ఉంది అద్దంలో చూసుకుని అంత గొప్పగా ఉన్నాను. కానీ నా కెమెరా చెప్పాలి, నా కెమెరాకి నీ ఫేస్ పనికి వస్తా లేదో చెప్పాలి. నా కెమెరా నీ కంటి దగ్గర లైట్ వేస్తే షాడో పడుతుందేమో, నీ చిక్స్ కట్ అవుతాయేమో, నా కెమెరా చెప్పాలి. నీ అందం కాదు, నీ కనపడే అందం నాకు కాదు, నా కెమెరాకి అందంగా కనపడాలి. కనుక నువ్వు పనికిలో నువ్వు సహజంగా నిజంగా బయట లోకానికి అందంగా కనపడవచ్చు, కానీ నా కెమెరాకి నువ్వు నాకు సూట్ అవ్వవు. కనుక నువ్వు నాకు అమ్మాయి కన్నా నేను అంతగా తిని నన్ను కాదని ఆ అమ్మాయికి ఇచ్చారంటే ఆ అమ్మాయి బెడ్రూమ్కి వెళ్ళి ఉంటుంది. ఈ ఓడిపోయిన వాళ్ళు, చేతకాని వాళ్ళు మాట్లాడే దౌర్భాగ్యం. సినిమా ఫీల్డ్కి అదే పని కాదు, అదే కార్యక్రమం. ఎక్కడో జరుగుతూ ఉంటాయి, జరగదని నేను శుద్ధపోసలు అంట్లా జరుగుతాయి, ఎక్కడో జరుగుతూ ఉంటాయి. ఇదే పనిగా పెట్టుకుని మాకు ఇదే పనిగా సినిమా ఫీల్డ్ అనగానే అమ్మాయిలు ఇదే అనుకుంటా బుద్ధి అని పిచ్చి కమిట్మెంట్లు గడుచుకుంటారు. నేను సౌందర్యం ఇంటర్వ్యూ చేశాను, ఏ కమిట్మెంటు ఇవన్నీ ఉండవమ్మా. కాబట్టి ఇక్కడ చిన్న లెవెల్లో ఉంటాయి, కింద లెవెల్లో ఉంటాయి. ఈ చిన్న చిన్న వేషాలు వేసే వాళ్ళతోటి ఏదో తప్పితే పెద్దవాళ్ళు హీరోయిన్ లెవెల్లో ప్రొఫెషన్ అయిపోయింది. ఓపెన్ మార్కెట్. ఇక్కడ ఉన్న ఒక మాట అంటే డైరెక్ట్గా ఛాంబర్లు కాదు, పోలీస్ స్టేషన్ కంప్లైంట్ అయిపోవచ్చు. వాళ్ళ కెరియర్లు బదనాం అవుతాయి, వాళ్ళ పేర్లు ఇమేజ్లు బదనాం అవుతాయి. ఆ మధ్య కూడా కొరటాల సేవ మీద కూడా వేసుకొచ్చారు, అది నిజం అబద్ధం తేలిపోయింది కదా. ఇక ఇట్లా కొన్ని ఒక సెలబ్రిటీ మీద ఒక బురద వెళ్ళేస్తే మనం పాపులర్ అవుతాం. ఈ అమ్మాయి ఇప్పుడు ఎవరికి తెలియదు. ఇప్పుడు జానీ మాస్టర్ మీద బురద వెళ్ళేటప్పటికి ఆ అమ్మాయిని గురించి పెద్ద అమ్మాయి ఒక డ్యాన్స్ అసిస్టెంట్ అంతే, ఈ సక్సెస్ఫుల్ డాన్సర్ కాదు. ఇప్పుడు అమ్మాయికి ఏదో నేను అవకాశం ఇస్తానని ఎవరో మాట్లాడటం ఇవన్నీ కూడా తప్పు. అది నిజం తెలియాలి. అమ్మాయి నిజంగా తప్పు అయితే ఎస్, జానీ మాస్టర్ని పనిష్ చేయాలి, నేను ఉంటాను. తప్ప తెలియకుండా అమ్మాయి ఏదో ఒక అబద్ధం, ఒక ఆరోపణ చేసేసింది కనుక ఇమీడియట్గా అమ్మాయి దేవత వీడు దెయ్యం అంటే ఎట్లా? అది కరెక్ట్ కాదు. మరి దీనికి సంబంధించి ఛాంబర్లో ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందంటే? ఛాంబర్లో ఏముంది, తేలాలి కదా, వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. నేను ఛాంబర్లో కూడా అందరూ బాగా మాట్లాడారు, కానీ ఒకళ్ళు మాత్రం చాలా తప్పు. ఏదో జానీ మాస్టర్ దోషి అన్నట్టు మాట్లాడేసింది ఆవిడ, తప్పు. ఇంకా ఝాన్సీ కరెక్ట్ కాదు. అది ఇన్వెస్టిగేషన్ చేస్తారా, తేలాలి. ఏ ఆధారాల్లో అమ్మాయి చెప్పింది కరెక్టే, అమ్మాయి చెప్పింది వేదవాక్క, అమ్మాయి చెప్పింది ఏమన్నా గాస్పెల్ ట్రూతా, అమ్మాయి చెప్పింది నిజమని నువ్వు ఎట్లా నిర్ణయిస్తావు కదా. అమ్మాయి చెప్పింది అంత చెప్పుద్ది అమ్మాయి, అది నిజమో అబద్ధమో తేల్చకుండానే జానీ మాస్టరుని తప్పు బట్టి మాట్లాడటం కరెక్ట్ కాదు. అది నిన్న మిగతా అందరూ బాగానే మాట్లాడారు, ఆవిడేదో కొంచెం ఓవర్గా మాట్లాడింది, ఓవర్ ఎంతూజియాజంతో మాట్లాడింది అంతే. తెలిసినాకే మాట్లాడాలి ఎవరైనా సరే. తెలియకుండా ఒకళ్ళు నిందించడం, మగ ఆడపిల్ల కనుక అమ్మాయి ఉత్తమరాలు, మగ పిల్లాడు కనుక వీడు రాక్షసుడు అని మాట్లాడటం కరెక్ట్ కాదు.